లెట్ మీ టెల్ యూ దట్ బీయింగ్ అ ఉమెన్ నాకైతే చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒకసారి నా చుట్టూ చూడండి ఎంతమందిని వేసుకొని వచ్చాను నేను. 3 days వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. అండ్ ఇంకో చాలా 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 బ్యారియర్స్ దాటి వచ్చామనే చెప్పాలి. ఎందుకంటే 3 days ఆడపిల్లల్ని తీసుకొని నేను ఇంత దూరం వచ్చానంటే ఆల్మోస్ట్ ఆల్ లోపల చెప్తున్న వాళ్ళందరి సక్సెస్ని మేము చేరుకున్నట్టే, హాఫ్ ఆఫ్ ద సక్సెస్ మేము చేరుకున్నట్టే. అండ్ రియల్లీ వీ షుడ్ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ మార్నింగ్ ఒక మేడం మాట్లాడుతూ ఫెమినిస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన్ని వ్యవహరించడం జరిగింది. నిజమే, ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల్లో లేడీస్ చీఫ్ మినిస్టర్లు అయినా ఇట్లాంటి ఆలోచన ఎవరికీ రాలేదు. కానీ ఈయన మాత్రం సూపర్ ఆలోచన ఆలోచించి ఫస్ట్ టైం ఇట్లాంటి పార్లమెంట్ పెట్టి చాలా చాలా విషయాలు తెలుసుకోగలిగాం మేము. అసలు ఒక్కొక్కటి చూస్తుంటే నిజమే ఎంత బోల్డ్గా తయారవ్వాలి, ఎలా మారాలి. మేము ఇక్కడ నుంచి ఈ రోజు ఇక్కడ మమ్మల్ని వదిలేసి మీ మట్టుకు మీరు మీ ఊర్లో వెళ్ళండి అన్నా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంత ధైర్యాన్ని మేమైతే తెచ్చుకోగలము. అండ్ హోప్ నా పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్ పేరెంట్స్, ద మేనేజ్మెంట్, మా ప్రిన్సిపల్ అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ గివెన్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండ్ జై చంద్రబాబు నాయుడు. భాషని మేము చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుంచి వస్తున్నాము. మాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు మన సీఎం గారికి చాలా 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 కృతజ్ఞతలు. మేము మహిళలుగా పుట్టిన దీనికి మాకు ఎంత విలువ ఉంది అనేది నా దేశ నలుమూలల నుంచి అందరూ వచ్చి చెప్పినప్పుడు మాకు ఇంకా గర్వకారంగా ఉంది. We are very very happy to live in this Andhra Pradesh, especially during the period of our Chandrababu Naidu garu being as CM. Thanks for giving me this opportunity. మంజరి, నేను చాణక్య ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాను విశాఖపట్నంలో. యాక్చువల్లీ ఫస్ట్ ఇది ఉమెన్స్ పార్లమెంట్ ఉన్నది అని మా సార్ చెప్పినప్పుడు నేను అంతగా పెద్దగా ఇంప్రెషన్ అవ్వలేదండి. ఎందుకంటే లైక్ మేబీ జస్ట్ నార్మలీ జస్ట్ కాగ్నిషన్ ఆఫ్ సమ్ ఉమెన్ అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వాల్యుబుల్ స్పీచెస్, చాలా వాల్యుబుల్ మెసేజెస్ ఇవన్నీ విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అలా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంత ఇదిగా ప్రోత్సహించడం అనేది అసలు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ స్టేజ్ to show the importance of women to one. So I'm Harshita. I'm pursuing my 3rd year of mechanical engineering in JNTU Kakinada. With a batch of 10 members, we've come to this first event like National Women's Parliament. Global Anni Chusamu, we've been here for 2 days, yesterday and today. This event is one of its kind. National event and Chaptunar Gani, we've got a lot of international speakers as well. You can actually call it an international women parliament. Like eminent people from all walks of life, pioneers, epitomes of success, andru vachi they're speaking their heart out. It's a very good event. I really want to thank the government of Andhra Pradesh for conducting such an event. Yesterday CM Chandrababu garu kuda chepparu he wants to make this event an annual event ani until another state takes over. So I'm really proud that I'm an Andhraite and I'm happy that CM Chandrababu Naidu garu has come forward and he's doing something to empower women. I'm really blessed in every banner as such. And after coming to this event, initially we thought okay 10,000 people, it is going to be a big event. But after coming here yesterday, it was a total population of 22,000 women who've come here. It was very 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 huge, and I've got to interact with a lot of women from other countries as well. I find this as a great privilege to talk to people from different parts of the nation. Thank you so much. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేసిన మా జేఎన్టీ ఫ్యాకల్టీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఈవెంట్కి మేము కాకినాడ నుంచి వచ్చాము. గుంటూరులో జరుగుతున్న నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్కి. స్త్రీ శక్తిని కోల్పడానికి, అలానే స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీని ఎంత బాగా నడిపిస్తుందో అదే స్త్రీ పార్లమెంట్కి వచ్చినప్పుడు ఇంకా బాగా నడిపించగలదనే నమ్మకాన్ని కలిగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఈవెంట్ని ప్రారంభించారు. ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేసాము. అది అమరావతి గుంటూరు దగ్గర. నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ అనేది ఇప్పటివరకు ఎవరు కండక్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం మన సీఎం అమరావతిలో కండక్ట్ చేశారో అలానే చాలా బాగా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఎవరైతే బాగా స్థిరపడ్డారో వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు జీవితంలో ఇంత బాగా ఎదగడానికి ఇంత మంచి స్త్రీలు ఎలా అయ్యారో అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఆదర్శకరమైన స్పీచెస్ విన్నాం మేము. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఇంకా దేశం ముందుకెళ్ళాలని, ఇంకా యూత్ కూడా బాగా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ
చాలా బాగున్నాయి ఈవెంట్స్ అన్నీ. ఇంకా నిన్న కృష్ణానదికి హారతి కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఇంకా చాలా మందిని కలుసుకున్నాం, చాలా చాలా వాటి గురించి కూడా తెలుసుకున్నాం. To the facilities that we've been provided here in NWP, the first thing is food, because everyone relies on food. The food was actually very, very, very amazing. 22,000 people ki inta manchi food facility, it is a job very well done by the government of Andhra Pradesh, and I'm really happy, like prati corner of this NWP scheme lo, every corner we got help. We have a first aid bank, and then we've got proper washrooms and toilets, and that is a very good help for all people and girls who've come here from different parts of the country, and I really thank the government for that, because maku a sector loni we didn't feel any pressure. Okay, idi ledu అని మాకు ఎప్పుడు అనిపించలేదు. We were very happy with the premises of NWP, and thank you so much. Congress, I think what you're doing is really cool and really nice and respectful for women. I think it's a good step forwards, and I think you should be really proud it's happening here. So be glad it is happening. I'm really encouraged. Where are you coming from? I'm from the Netherlands. Thank you. నా పేరు మనీషా, నేను డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ కర్నూలు నుంచి వచ్చాను. మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ రిసీవ్ చేసుకున్న నేచర్ మాత్రం చాలా బాగుంది. మేము బస్ స్టాండ్లో దిగినప్పటి నుంచి ఈ NWP మెంబర్స్ అక్కడి నుంచి మాకు గైడ్ చేస్తూ చాలా హ్యాపీగా మాకు అలాట్ చేసిన కాలేజెస్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమంది గ్యాదరింగ్ మాట్లాడుతున్నారు అంటే ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, అండ్ ఇది చాలా మందికి కూడా ఒక అవేర్నెస్ లాగా అవుతుంది. ఇప్పుడు మా జనరేషన్ ఇక్కడ వచ్చి విన్న తర్వాత వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలా ఉండాలి అని చెప్పి మేము ఎంకరేజ్ చేయగలుగుతాము. ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఇలా మాట్లాడుతున్నానంటే మా తల్లిదండ్రులు ఫస్ట్ కారణం. వాళ్ళు ఇక్కడికి నన్ను పంపించినారు, ఇక్కడికి పంపించి నేను ఈరోజు ఇలా మీతో మాట్లాడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దెమ్. అండ్ మా కాలేజ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడి వరకు పర్మిషన్ ఇచ్చి పంపించారు. ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సార్ చాలా ఇంట్రెస్ట్ చూపించి 12 మెంబర్స్ని పంపించారండి. 10 మెంబర్స్ స్టూడెంట్స్, 2 ఫ్యాకల్టీస్. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అసలు ఎక్కడ ఏ బాధ లేకుండా చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా వర్క్స్ బాగా చేస్తున్నారు. చెప్పిన పనులన్నీ మాకు కన్వీనియంట్గా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. From SK University Anantapur. This is my team. We have come all the way from Anantapur. It's like 500 kilometers. We had a great experience coming here, seeing such a huge crowd. It takes really a great pleasure being here. Making such a huge arrangement is not a small thing. Spending so much of money in empowering women is really a great thing. That itself shows that women are empowered. Like we are getting to know a lot. As today morning, our CM, Mr. Chandrababu Naidu garu said that women are getting empowered. He is getting to know that everyone is getting empowered. That really makes a lot of difference. 33% reservation was proposed to extend to up to 50%. That really sounds great, and we could get to interact with lot of people here. Like we can interact with people from different nations also. Like we saw people from Nigeria, Nepal, Bangladesh. A lot of people are here. People from different states are here. So we get to interact with lot of people. Like we'll have a chance to get explored. And I thank especially my college, my parents, my faculty for a lot of support, and especially for the government for providing such a huge platform for us. Thank you. From SK University Anantapur. Today we all are here because of our CM. We all gathered really very well, and the accommodations and everything are good. Coming to women empowerment, women get empowerment only when men support, and that is proved by Chandrababu Naidu garu, and really very thanks for that. And still the support will be going on, I think. And ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు, ఎందుకంటే బికాస్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, అండ్ చాలామంది మాకు మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చారు. కానీ ఒక్క థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావడం లేదు మాట్లాడడానికి, వాళ్ళ థాట్స్ని ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎక్స్ప్రెస్ చేయడానికి, ఐడియాస్ చెప్పడానికి ఛాన్స్ రావడం లేదు. అదొక్కటే, బికాస్ అంతమందిలో వాళ్ళని గ్యాదర్ చేయడం కూడా కష్టం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ Everybody, I'm Harika, and this is my team, and we came from Pulvendula Loyola Degree College. First, I would like to thank the first feminist CM of Andhra Pradesh, Mr. Chandrababu Naidu sir, who
all women and girl child in Andhra Pradesh. The main reason is that to gather all here is that to empower women actually, right? So to empower women, there is no need to conduct many programs, so we just need an encouragement by the government and by the society, and we just need a small recognition for what we are doing, and we can do anything, and the power is within us, and we can create, nurture and transform. And next thing is that I am very happy because that means I came to know many matters that bird cannot fly on one leg, right? So to empower India and to make India as a developed country, the both men and women have to empower equally. So we have been suffering from many barriers, social barriers like child marriages and female infanticide, right? So to overcome these barriers, many programs have been organized by the government, but they are not implemented up to the mark. So to overcome these barriers, government has to take up the steps to overcome these barriers. And next thing is that we don't need actually any encouragement or any recognition. We just need a chance to make ourselves prove. That means we can stand on our own legs whenever. So my dear society, so tell your sons how to respect women, and don't teach your daughters how to dress or how to behave in the society. First teach the sons how to respect women in the society. Thank you. In front of you, I am from Loyola Degree College studying the second BBA. I am very happy to be here because I have met all the many great people here and learned many things from them. It was a great pleasure for me to be here, and the arrangements which are given by them are excellent. Food or accommodation are excellent. The one thing I want to say is women empowerment. Empowerment is nothing but empowering the men, women, powering the women. So women. Man is without women there is no man, and there is no man without the woman. That's what I say. Tell to your sons how to behave, not women how to dress. That's what I can say, and thank you. Loyola Degree College. నాకు ఇక్కడికి రావడానికి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఛాన్స్ మరీ వస్తుందని తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో అవకాశం ఇస్తూ వచ్చారు. ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎంతో బాగా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇది లేదనుకున్న సెక్యూరిటీ విషయంలో అయితేనేమి, ఫుడ్ విషయంలో అయితేనేమి, ఇక్కడ ఎంతమంది ముందర మాకు మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఎన్నో చేస్తూ వచ్చారు. ఇక్కడ మెయిన్గా రావడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉంటున్నాము. థ్యాంక్ యూ. I only want to thank our CM for organizing this, and we really enjoyed, and accommodation and lunch is also very good. Aditya College of Engineering and Technology. This program is of course a great one. We had some difficulties, of course that's a second issue, but yeah, people should start continuing such things so that everyone can educate further and we can empower women further. And what I feel is like almost every college should conduct some events like this in rural areas and urban areas to educate people and let them know what women empowerment is. Gathering 22,000 people in here and letting them know about the challenges faced by women and making group discussions to make some changes so that women can be free in this world is such a beautiful thing and such an awesome thing, and we all feel it's like it's a proud opportunity to be here, and it's like awesome thing. Jai Chandrababu Naidu. Hello everyone, I am Shanti Annapreti from Vignans University. The main aim which we came over here is women empowerment. Women empowerment doesn't mean that we want to get into the upper hand of the society. We always wanted equality, not get biased in every situation where we are entering. Rather it be entrepreneurship, or rather it be in any sector. It be a job, or even in home we get to see that we are being biased. So the need of being less biased and being equality is more important for us. And the events like these enhances more in that and help us to prove ourselves and get inspiration from every one of the speakers who have come over here, and each have their own experiences, their own personalities, their own achieving aims and goals. So each speaker gives us different inspirations and different way of hope and goals to improve ourselves. So coming over here,
make us learn everything which we can learn, like having aspiring to be a woman who wants equality. So we learn everything coming over here, and then the group discussions after speaker speaking everything, we'll get to learn and solve the situations what's happening around us, rather it be human entrepreneurship or coming to situations like being many things. వచ్చాము. నా పేరు సౌమ్య, నేను సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మరి సూరపాడు నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక ఇది ఫస్ట్ టైం నేను ఇందులో ఇలాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం. ఇంతమందిని పెద్ద పెద్ద డెలిగేట్స్ని ఫస్ట్ టైం అందరినీ ఒకే ప్లాట్ఫామ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము ఇంకా కొత్త నేర్చుకున్నాం, అందరి గురించి తెలుసుకుంటున్నాం, ఇంకా కొత్త వాళ్ళని కలుస్తున్నాం. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అకామిడేషన్ చాలా బాగుంది, ఫుడ్ ఫెసిలిటీ చాలా బాగుంది. కేఎల్యూ యూనివర్సిటీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు స్నాక్స్ అవి బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మేము అన్నీ తెలుసుకుంటున్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి అనేవి. వీ హోప్ ఇంకా మనకి ఉమెన్స్కి మంచి ప్లేస్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను, ప్రతి వాళ్ళకి ఒక మదర్ కావాలి, ఒక సిస్టర్ కావాలి, కానీ కూతుర్ని మాత్రం వద్దనుకుంటున్నారు. అలాంటిది నాకు వద్దు ప్లీజ్. అంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఉండగలరు, ఏదైనా చేయగలరు. సో ఐ హోప్ ప్రతి పేరెంట్ గర్ల్స్ సైడ్కి బతివ్వాలన్నది నా కోరిక. సో అందరూ తెలుసుకుంటే కొంచెం బెటర్ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్నాను. ఉమెన్ పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేశాను నేను. చాలా బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ. అండ్ పెద్ద పాలిటీషియన్స్ అందరూ ఒక ఉమెన్ గురించి ఇలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయని ఇప్పుడే ఇంత డైరెక్ట్గా తెలుసుకోవడం నేను. వాళ్ళు ఇంకా ఇలాంటివి కండక్ట్ చేసి అందరికీ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ఉమెన్ అవేర్నెస్ తీసుకొస్తే అందరిలో చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా ఒక పిక్ చూశాను. ఇండియా అవుట్లైన్ని ఒక అమ్మాయి ఫిజికల్గా అబ్యూస్ చేస్తూ ఇండియా అవుట్లైన్లో ఒక పిక్చర్ ఎడిట్ చేసి, అంటే ఆ ఉమెన్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడానికి, తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది ఆ పిక్చర్. కానీ చాలా ఫీల్ అయ్యాను అలాంటి పిక్చర్స్ చూసి. కానీ ఇలాంటి పాలిటీషియన్స్ చూసి ఇండియాలో ఒక ఉమెన్ని ప్రొటెక్ట్ చేసేలా ఉండేలా ప్రోగ్రామ్స్ అని చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే మన ఇండియా ఇంకా గ్రేట్ ఇండియాలో నేమ్ వస్తుంది. థ్యాంక్ యూ. Aditya College of Engineering and Technology is here in first National Women's Parliament. మేము ఇక్కడికి వచ్చింది చాలా కష్టపడి వచ్చాము. ఆల్మోస్ట్ 8 hours జర్నీ పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ 10:30 అయింది. అండ్ వీ అకామిడేటెడ్ ఇన్ నలంద విద్యానికేతన్. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చాము. ఇక్కడంతా బాగుంది. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ పెట్టారు, అంతా బాగుంది. ఇక్కడ ఫస్ట్ మెయిన్ మోటో నాకు ఏమనిపించిందంటే, ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడగలిగే శక్తి తనకి కావాలి అని ప్రతి వాళ్ళకి చెప్పడం కోసం ఇది కండక్ట్ చేసినట్టు నాకు అనిపించిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను ఇంతమందిని చూసిన తర్వాత ప్రతి వాళ్ళల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది. మేము కూడా వాళ్ళలాగా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేయాలి, మేము కూడా వాళ్ళలా ఒక గొప్ప పర్సనాలిటీస్ అవ్వాలి అని ప్రతి యంగ్ స్టూడెంట్కి కూడా ఇలాంటి ఒక కోరిక కలిగేలా అంత ఇన్స్పిరేషన్ వాళ్ళు మాకు ఇచ్చారు ఈ 2 daysలో కూడాను. అండ్ ఫుడ్ వచ్చేసి కూడా చాలా బాగుంది. ఇంకా ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే, ఈ 3 daysలో ఇది ఆగకుండా ఇక్కడ వచ్చిన ప్రతి స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఏరియాకి వెళ్ళి ఇది కంటిన్యూ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ బాధ్యత కింద ఫీల్ అయ్యి వాళ్ళు చేయగలిగినంతలో వాళ్ళు చేస్తూ వాళ్ళు మిగిలిన పీపుల్ని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అంతా తీసుకొస్తే చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చేసి చాలా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటో కూడా కొన్ని ఏరియాస్లో తెలియని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలా కాకుండా వాళ్ళకి కూడా మనం వెళ్ళి అందించేటంత సిచ్యువేషన్ మనకి కావాలి. సో వీళ్ళందరినీ కూడా నేను చూస్తున్న ప్రతి వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళ దగ్గరలో ఉండే ప్రతి వాళ్ళకి కూడా ఇది కొంచెం అందరికీ స్ప్రెడ్ చేసి ఇది ఎలా మోటివేట్ అవ్వండి, ఇది విషయం అని చెప్పేసి అన్నిట్లోని పార్టిసిపేట్ చేయడానికి ఎంతూజియాజంగా అందరికీ చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ మై మేనేజ్మెంట్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. మా కాలేజ్లో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళల్లో షార్ట్ లిస్ట్ తీసి మమ్మల్ని తీసుకుని వచ్చారు ఇక్కడికి. మమ్మల్ని కాకుండా మేము వెళ్ళి ఇప్పుడు మా కాలేజ్లో మేము రేపు ఉమెన్స్ డే
సెలబ్రేట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. అలాగే మేము అలా చేస్తున్నట్టుగా ప్రతి కాలేజ్ వాళ్ళు, ప్రతి స్టూడెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు కూడా చేయాలి అని మేము అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ మై మేనేజ్మెంట్ టు సెలెక్ట్ మై సెల్ఫ్. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి సురంపాలెం పక్క నుంచి వచ్చాము. మేము మా కాలేజ్ నుంచి జస్ట్ 5 మెంబర్స్, మొత్తం హోల్ కాన్స్టిట్యూట్ నుంచి మేము ఒక 60 మెంబర్స్ దాకా ఇక్కడికి వచ్చాము. నిన్నంతా కూడా మాకు స్పీచెస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంకా ఎంతోమంది కిరణ్ బేడి లాంటి వాళ్ళందరూ స్పీచెస్ ఇచ్చారు. ఈవేళ కూడా మ్యాక్సిమం అవే జరుగుతున్నాయి. కానీ రకరకాల మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన లేడీస్ ఉమెన్స్ పార్లమెంట్ మీద చెప్పగలుగుతున్నారు. మేము ఇప్పటిదాకా అవి విన్నాం. ఇప్పుడు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంకా కొన్ని డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్ లాంటివి కండక్ట్ చేస్తున్నారు. వాటిలోనే మాకు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా సంథింగ్ వాళ్ళందరూ మాకు ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే మొత్తం ఆడవాళ్ళకి అన్నిట్లోనే మనం హక్కు ఇవ్వాలి, అధికారం వాళ్ళకి ఇవ్వగలగాలి, వాళ్ళు డిసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకోగలిగే టాలెంట్ వాళ్ళకు ఉండాలి. మొత్తం అన్నిటికీ కూడా మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వడమే కాదు, వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు ఓన్గా తీయగలగాలి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి సెల్ఫ్ సెక్యూరిటీ కలిగి ఉండాలి అని చెప్తారు. మొత్తం ఒకరి నుంచి ఒకరికి మొత్తం ఏదైనా డిస్కస్ చేసి మంచి గ్రూప్ ఏమైనా ఒక ఐడియా మంచిగా చెప్తే వాళ్ళు మనని సొసైటీలోకి తీసుకురాగలగాలి, అది మనం పాటించగలగాలి. ఒక ఐడియా అయినా వచ్చిన దీనివల్ల మనకి ఎంతో ఉపయోగం.